గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినిమా వచ్చేసి చాలా బాగుంది. యాక్చువల్గా అందరూ వచ్చేసి ఏంటంటే ఫేక్ రివ్యూస్ నమ్మకండి, సినిమా చూడండి, చూసి మాట్లాడండి. సినిమాలో ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఒక పాట లేదు. ఆ పాట ఏ పాట అంటే చీకట్ల దారులు, అదొక పాట లేదు. మిగతా ప్రతి సీన్లు బాగున్నాయి, ప్రతిదీ బాగుంది. స్టోరీ వచ్చేసి స్క్రీన్ ప్లే, డైరెక్టర్, డిఓపి అందరూ, ఎడిటర్, ముఖ్యంగా ఎడిటర్ చాలా బాగా, అసలు ఎడిటర్ లేకుంటే ఇదంతా లేదు. ఎడిటర్, డైరెక్టర్ లేకుంటే వీళ్ళందరూ చాలా బాగా సినిమాని ముందుకు తీసుకుపోయినారు. దయచేసి ఫేక్ రివ్యూలు ఏమి నమ్మకండి. సినిమా మాత్రం ఇచ్చి పాడేసిండు. బ్రదర్ది లవ్ అయితే వేరే లెవెల్ ఉంది. చిన్న ఉన్నప్పుడు వాళ్ళు తప్పిపోయి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీలో ఉన్న, కుటుంబంలో ఉన్న బ్రదర్స్ ఉన్నారు అనుకో, సినిమాకి మాత్రం ఓవర్గా కనెక్ట్ అయిపోతారు. మెంటల్ ఎక్కేస్తారు వాళ్ళకి. కాకపోతే విజయ్ దేవరకొండ గారి అభిమానులు ఎలా కోరుకుంటారంటే, నేను కూడా ఆ మాసు, దాని తర్వాత ఆ రొమాన్స్ ఉంటుంది కదా ఆయనది, రొమాన్సిక్ అంటే అర్జున్ రెడ్డి, దాని తర్వాత గీతా గోవిందం, ఈ టైప్ ఆఫ్ లవ్ కోరుకుంటారు అనమాట. బట్ సినిమాలో ఏంటంటే దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. ఆ స్టోరీని నమ్మారు మొత్తం. మన విజయ్ దేవరకొండ గారు అయితేనేమి, దాని తర్వాత సత్యదేవ్ గారు అయితేనేమి, మహేష్ అయితేనేమి, దాని తర్వాత భాగ్యశ్రీ గారు అయితేనేమి, దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. స్టోరీని నమ్ముకున్నారు. ఎలివేషన్లు అయితే ఏం లేవు. దెర్ ఈజ్ నో మోర్ ఎలివేషన్స్. అంటే ఆయన స్టార్ట్ అయ్యేది కూడా జస్ట్ కామన్గా వచ్చి స్టార్ట్ వెళ్ళి కూర్చుంటాడు అనమాట. ఎలివేషన్స్ అయితే ఏం లేవు. ఒక స్టోరీని నమ్మారన్నమాట. మన యుగానికి ఒకడు సినిమా చూసారా, 1920s శ్రీకాకుళంలో స్టార్ట్ అయింది అని చెప్పి స్టార్ట్ అయింది. దాని తర్వాత 1918లో ఎండ్ చేస్తారు. మళ్ళీ శ్రీకాకుళం నుంచి వచ్చి ఏదైతే స్టోరీ ఉందో బ్యాక్గ్రౌండ్ వెర్షను అలా ఎండ్ చేస్తారు అనమాట. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన అనిరుద్ధ్ గారు అయితే ఇచ్చి పడదేం గారు. ఇది మల్టీప్లెక్స్ కాబట్టి సరిపోయింది, కానీ వేరే దాంట్లో అయితే ఊరా మాస్ ఉండేది అనమాట. యా డెఫినెట్లీ ఎక్కడ కూర్చుంటా అని చెప్పారు కదా, అక్కడ కూర్చున్నారు మరి. ఓకే ఫైన్. సత్యదేవ్ గారు యాక్టింగ్ చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక యాక్టర్కు ఏమైతే ఉంటుందంటే, ఒక క్యారెక్టర్ అనేది బిలీవ్ చేస్తారనమాట. ఒక క్యారెక్టర్ ఇమిడిపోయారు అనుకో, ఆ క్యారెక్టర్ ఓన్ చేసుకొని చేస్తారనమాట. అలా మన లోపలికి వెళ్ళిపోయారు, మొత్తం స్టోరీలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. చాలా బాగుంది. ఇప్పుడే చూసిన కింగ్డమ్ మూవీ. నా పేరు రవి అన్న, నేను మెజిషియన్, నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. నేను ఉండేది రాజకొండ. కింగ్డమ్ సినిమాలో ఉంది విజయ్ దేవరకొండ. మీరందరూ సినిమా చూడాలి, మీ కడుపు చల్లకుండా. వావ్, సూపర్ సినిమా, చాలా బాగుంది. తిరుమలలో ఉంటాయి 7 కొండలు, మా విజయ్ అన్నక ఉన్నాయి కండలు, 6 ప్యాక్లు, వేరే లెవెల్ యాక్టింగ్లు. సూపర్ సినిమా, చాలా బాగుంది. ఈసారి కానీ మన తిరుమల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడా, చాలా పెద్దోన్నై పొడుస్తాడు సావే టాప్ లా కూర్చుంటా అని చెప్పిండు మా విజయ్ అన్న. అపార్ట్మెంట్ 33 ఫ్లోర్ల పైన కూర్చుంటాడు పోయాయి. సూపర్ సినిమా, చాలా బాగుంది. వేరే లెవెల్ యాక్టింగ్. బ్రదర్ సెంటిమెంట్ కోసం ఉంది, కానీ భాగ్యశ్రీ యాక్టింగ్ అంటే ఆమె ఏం చేసింది, ఏముంది, ఆమె గురించి ఏం అంత చూపించలేదు. ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే సాంగ్స్ లేవు. చాలా బాగుంది. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉందండి. అన్న ఇప్పుడే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ చూడడం జరిగింది. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. విజయ్ ఇంటెన్షన్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అండ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు చాలా బాగుంది. బట్ విజయ్ పెర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే చాలా వరకు బాగా ఇంటెన్సిటీ కానీ, జైల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, దాంట్లో ఎమోషన్ కానీ చాలా బాగా నరేట్ చేస్తాడు అండ్ చాలా బాగా ప్లే చేస్తాడు. సాంగ్స్ ఒకటి లాస్ట్లో ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది, అదొకటి బాగుంది. అండ్ సత్య క్యారెక్టర్ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా ఓకే టు వాచ్. వన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ సాంగ్ ఒకటి లేదు, చీకట్ల దారులో సాంగ్ ఒకటి లేదు. ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం, ఆ సాంగ్ రాలేదు. వెరీ వెల్ రిటర్న్ మూవీ. క్లైమాక్స్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. సెకండ్ పార్ట్కి లైక్ ఒక పే ఆఫ్ చేశారనమాట. ఐ డోంట్ నో ఇఫ్ దే విల్ మేక్ సెకండ్ పార్ట్ ఆర్ నాట్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్. సాంగ్ బీజం ఒకటి బాగుంది, ఆ సాంగ్ లవ్ సాంగ్ ఒకటి లేదు బ్రో. డిసప్పాయింటెడ్, దట్స్ ఇట్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అండి సినిమాకి విజయ్ అన్న, సత్యదేవ్ అన్న యాక్టింగ్తో ప్రాణం పోసారు, మామూలుగా కాదు. అనిరుద్ధ్ ఆ ప్రాణాన్ని నిలబెట్టాడు. ఇంకా చాలా బాగా తీశారు సినిమా. కొంచెం ఒక్క దగ్గర మాత్రం అనిపించింది, ఒక 10 minutes అలా. మిగతా అంత సినిమా అసలు ఎక్కడ బోర్ కొట్టదండి. చాలా బాగుంది. విజయ్ అన్న అది వేరే ఫిలిం అండి, అంటే దాంతో దీన్ని కంపేర్ చేయలేం. దిస్ ఈజ్ లైక్ బ్రదర్ మూవీ చాలా బాగా తీశారు. ఎలివేషన్స్ బాగున్నాయి, చాలా బాగుంది, బాగా నచ్చింది. చెప్తే అర్థం కావట్లేదా?
తగలబెట్టేశాడు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేశాడు. సినిమా మాత్రం అదిరిపోయింది, ఎవ్వరు చెప్పేది ఏం వినకండి, తగలబెట్టేశాడు బాక్స్ ఆఫీస్ని. అసలు మామూలు కంబ్యాక్ కాదు ఇది విజయ్ దేవరకొండది. ద విజయ్ దేవరకొండ టైటిల్కి ఆ స్క్రీన్ నేమ్కి న్యాయం చేశాడు గౌతమ్ తిన్ననూరి. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. విజయ్ దేవరకొండకి ఎట్లాంటి కంబ్యాక్ అయితే వెయిట్ చేస్తున్నామో అట్లాంటి కంబ్యాక్ ఇది. సెకండ్ హాఫ్ నాకు తెలిసి ట్రిమ్ అయినట్టుంది ఆల్రెడీ, ఎందుకంటే మరి ఆల్రెడీ లాగని చెప్పినారో ఏమో యూఎస్ఏ రివ్యూస్ వల్ల ఆల్రెడీ ట్రిమ్ అయినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే 160 minutes 2 hours 40 minutes షో అయితే నాకు కనిపించలే. 2 hours 25-30 minutes ఉండే షో అయితే. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ ఫ్రేమ్ వరకు కళ్ళు తిప్పుకోలేము, అంత బాగుంది సినిమా. సినిమాలో ఒక పాట రొమాంటిక్ సాంగ్ ఏదైతే ఫస్ట్ రిలీజ్ అయిందో ఆ పాట కూడా లేదు. స్టోరీలో ఇరకదు అనో, స్టోరీలో ఆ పాట పెడితే క్లమ్జీగా ఉంటుందనో కట్ చేశారు. అది కట్ చేసి మంచి పని చేశారు. ప్రతి సాంగ్, ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ సిచ్యువేషనల్కి తగ్గట్టు చాలా పర్ఫెక్ట్గా పడింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి మాట్లాడాలి. అసలు కల్కి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ స్టాండ్ అలోన్ మూవీ అంటే ఏ రేంజ్లో ఉంటుందో, ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్లో ఆయన యాక్టింగ్ డెలివర్ చేశారు. సత్యదేవ్ గారు హ్యాట్స్ ఆఫ్. మళ్ళా మీరు ఎంత మంచి ఆర్టిస్టో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మంచి స్పీచ్ ఇచ్చి ఆల్రెడీ తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయిన వెంకటేష్ గారు, ఆయన యాక్టింగ్ కూడా అసలు ఆయన అయితే నాకు ఎక్కేశారు మొత్తం. ఆయన నెగిటివ్ రోల్లో అసలు మొత్తం ఆయన ట్రాన్స్లోనే ఉన్నాను నేను. ఇంకా విజయ్ దేవరకొండను కూడా డామినేట్ చేయగలిగాడు స్క్రీన్ ప్రెజెన్స్లో. అంత బాగుండే సినిమా అయితే. అసలు ఎక్కడ నాకైతే నెగిటివ్స్ కనిపించలేదు. కొన్ని సినిమా లిబర్టీ వాడుకొని కొన్ని ఫైట్ సీన్స్ దగ్గర మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఫైన్, అదంతా కూడా చాలా మైన్యూట్ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ సినిమా మాత్రం చెప్తున్నా కదా అదిరిపోయింది అంతే. బ్లైండ్గా వెళ్ళిపోండి. ద విజయ్ దేవరకొండ ఈస్ బ్యాక్. సినిమా బాగుందన్న, ఒక మంచి మూవీ తీశారని చెప్పొచ్చు అన్న. ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ ఇంటర్వెల్కే లెగిసి వెళ్ళిపోతున్నారు. ఈ సినిమా లాస్ట్ వరకు చూడొచ్చు అన్న. ఒక 1 man షో అయితే పెట్టారు. దీనికి KGF 3 అని కూడా పేరు పెట్టచ్చు అనమాట. సేమ్ డైరెక్షన్ అయితే తమిళ డైరెక్షన్లో ఉంది. డైరెక్టర్ ఎవరో మనకు హైలైట్ లేదు, కానీ సేమ్ డైరెక్షన్ మనకు కంప్లీట్గా తమిళ డైరెక్షన్లో ఉందన్న. ఒక యుగానికి ఒక్కడో మూవీకి కొంచెం అట్లా అనిపించింది సినిమా. సేమ్ KGFలా ఉందన్న. KGF 3 అని పేరు పెట్టుకోవచ్చు ఈ సినిమాకి. BGM చాలా బాగుందన్న. అనిరుద్ధ్ గారు ఎక్సలెంట్ ఎరగదీసేశారు. మనకి ట్రైలర్లో ఒకటి చూపించి సినిమాలో ఒకటి చూపిస్తారు, కానీ ఇక్కడ ట్రైలర్లో ఏదైతే చూపించారో సినిమాలో అయితే 100% అదే చూపించారండి. చాలా బాగుంది. సత్యదేవ్ గారు, విజయ్ దేవరకొండ ఇందులో నీదా నాదా అన్నట్టు పర్ఫార్మెన్స్ చేశారు. సో సత్యదేవ్ గారు ఎక్సలెంట్, విజయ్ దేవరకొండ గారు ఎక్సలెంట్. కాకపోతే విజయ్ దేవరకొండ హీరో కాబట్టి ఆయనకి ఎక్కువ రోల్ ఇచ్చారనమాట. 100% ఉంటుందన్న. ఎట్లానే సినిమా తీయాలన్న. సినిమా పార్ట్ 2 ఉన్నా పార్ట్ 3 ఉన్నా సినిమాని కంప్లీట్ చేసి పార్ట్ 2 ఉందని ఈ సినిమాలో హింట్ ఇచ్చారు. సో ఇట్లానే ఉండాలి. కొన్ని సినిమాలు ఉంటాయి, మా సినిమా మధ్యలో ఆపేస్తారు, పార్ట్ 2లో చూసుకోండి అంటారు. అసలు సినిమాకి ఎందుకు వస్తారు అట్లా అంటారు. ఇప్పుడు సినిమాలు ఎందుకు తీస్తారు? ఈ సినిమాలో కంప్లీట్ చేసి పార్ట్ 2లో చూసుకోమన్నారు, అంటే హింట్ ఇచ్చారు పార్ట్ 2 ఉందని. చాలా బాగుందన్న ఆ హింట్ అయితే. క్లైమాక్స్ చాలా బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. మన విజయ్ దేవరకొండ గారు కొండంత అండనిచ్చారన్నమాట. ఎందుకంటే ఆయన హిట్, నేను కూడా హిట్ ఫార్ములాని నమ్ముకున్నా అని చెప్పేసి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు ఫ్యాన్స్కి. ఈ దెబ్బతో ఆయన ప్యాన్ వరల్డ్ స్టార్ కూడా అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మంచి స్క్రిప్ట్లు, ఇలాంటి స్క్రిప్ట్లు ఎన్నుకుంటే ఖచ్చితంగా మంచి హిట్ అందుకుందని చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా ఈ సినిమా BGM అండ్ అది కూడా చాలా బాగుంది. చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్ ఎవరైతే విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు చేసినటువంటి చిన్నపిల్లలు అండ్ మన సత్యదేవ్ గారు చేసిన చిన్నప్పుడు క్యారెక్టర్, ఇద్దరు బాగా చేశారు యాక్టింగ్. వాళ్ళని కూడా మెచ్చుకోవచ్చు ఈ సినిమాకి. పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉంది ఈ సినిమాకి. సినిమా చాలా బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. థియేటర్కి వచ్చి ఉంది. సినిమా బాగుంది. స్టోరీ బాగుంది. సినిమా కొంచెం 2 hours ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజయ్ దేవరకొండని చూపించడం చాలా బాగుంది. లైక్ వన్ బాడీ అండ్ ఫైట్ సీన్స్, క్యారెక్టరైజేషన్ బాగుంది. అండ్ డెప్త్ ఉంది, చాలా క్యారెక్టర్స్కి డెప్త్ ఉంది. అంతే హృదయం లోపల సాంగ్స్ అని చాలా బాగున్నాయి. బీజిఎం మొత్తం చాలా బాగుంది అన్న. బీజిఎం హైలైట్ ఉంది. లాగ్ అస్సలు లేదు మూవీ, చాలా బాగుంది. కట్స్, సీన్స్
అన్ని సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూశాను పోయా. ఇంకా విజయ్ దేవరకొండకి ఈ సినిమాతో టాప్ అంతే, టాప్లో కూర్చునేసాడు అంతే. ఇంకా సినిమా ఉందపోయా. విజయ్ దేవరకొండ ఒక పక్క, సత్యదేవ్ ఒక పక్క, ఇద్దరు అన్నదమ్ములు రిలేషన్షిప్, అన్నదమ్ముల మీద అనుబంధం ఉందపోయా సినిమాలో. ఇంకా సత్యదేవనని చంపేశారు పోయా. ఎమోషన్లో కన్నీళ్ళు కాదు చూడండి పోయా, పిచ్చెక్కేసింది పోయా అందరికీ. ఇంకా సినిమా విజయ్ దేవరకొండ అన్న ఈ సినిమాతో టాప్ కాదు కదా, ఒక తోపు అయిపోయాడు, టాప్ అయిపోయాడు, సెలబ్రేట్ అయిపోయాడు. ఇంకా విజయ్ దేవరకొండ అన్న ఈ సినిమాతో ఎక్కడికో పోయాడు అంతే. సినిమాలో సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, రొమాన్స్లు కానీ అబ్బాబ వేరే లెవెల్ పోయా. భాగ్యశ్రీ ఉందపోయా ఇందులో ఫిగరు. డాక్టర్ క్యారెక్టర్ ఆమె, డాక్టర్ క్యారెక్టర్ చేసింది అంతే. డాక్టర్ క్యారెక్టర్ చూస్తానని సేపు ఆ భాగ్యశ్రీని ఆ డాక్టర్ క్యారెక్టర్ చూస్తారు, అందరూ ఇక్కడ చూస్తారు. భాగ్యశ్రీ ఉందపోయా సామాన్లు అయ్యో బాబోయ్ ఏంది పోయా. హీరోయిన్, ఆ హీరోయిన్ ఆ యాక్టింగ్ ఏంది, ఆ రొమాన్స్ ఏంది, ఆ మనిషి ఏంది, అబ్బా అన్యాయం పోయా. ఇంకా సినిమా అయితే రేపటికల్లా ఇప్పుడు చాలా మంది అన్నారు, ఇప్పటికీ 1000 కోట్లు దాటింది అన్నారు. ఫస్ట్ డేనే 1000 కోట్లు అన్నారు. చూద్దాం, కొట్టిందంటే 10,000 కోట్లు అంతే. టాప్లో మనమే. ఇంకా ప్యాన్ వరల్డ్ సినిమా ఇది, ప్యాన్ ఇండియాలో ఇంకా విజయ్ దేవరకొండ కొట్టేవాళ్ళు లేరంతే. ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూశాను. సినిమా వరకు చూసుకుంటే అంటే సినిమాలో ఏదైతే సీన్లు హైప్ ఉన్నాయో, ఏదైతే బాగున్నాయో అయ్యే ట్రైలర్లో పెట్టినట్టు అనిపించింది. ట్రైలర్కి ఉన్న హైప్లో సినిమా సగం కూడా లేదన్న. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఓకే, ఏదో డీసెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, మనం చూస్తాం, ఏదో జరుగుద్ది, ఏదో ఒక ఇంటెన్షన్తో చూస్తాం, ఇంటర్వెల్లో హై మూమెంట్ ఉంటుంది, నచ్చుద్ది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే అసలు సంబంధం లేకుండా కొంచెం ఏదేదో వెళ్ళిపోతూ ఉంటుంది, బాగా ఖర్చుకి చావులు అంటూ కూడా. అంటే సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా సత్యదేవ్ గారి క్యారెక్టర్ కావచ్చు, లేదంటే వాళ్ళిద్దరి మధ్య విజయ్ దేవరకొండ గారు సత్యదేవ్ గారి మధ్య సీన్స్ ఎమోషనల్గా పెట్టారు కానీ పెద్దగా కనెక్ట్ కాదని చెప్పాలి. ముఖ్యంగా విలన్గా నటించిన వెంకటేష్ అంటే చెప్పాడు కదా రిలీజ్లో చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. తన క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది సినిమాలో. ఒక ఒరిజినల్ విలన్గా క్రూరత్వం చూపించాడు, యాక్టింగ్ బాగుంది, ఆ స్కిల్స్ బాగున్నాయి, చాలా డైలాగ్ డెలివరీ కానీ అంతా ఆయన కోసం మాట్లాడగలి. ఇద్దరికన్నా యాక్టింగ్ ఆయన బాగుంది, నాకు బాగా నచ్చింది ఆయనదైతే. ఆయన క్యారెక్టర్స్ కదా స్టోరీ పరంగా కొంచెం రొటీన్ స్టోరీ ఏనన్నా, అంటే ఇలాంటి స్టోరీలు ఎన్ని వచ్చాయో మీరే అనుకుంటారు. బట్ స్క్రీన్ ప్లే ద్వారా బాగా గ్రిప్పింగ్ తీసుకుంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్గా నిలిపించాను. స్లో పేస్ట్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడాను. అంటే ఎమోషనల్గా కొంచెం మాసివ్గా ట్రై చేద్దాం అనుకున్నాడు గౌతమ్ తిన్నూరు కదా. బట్ విజయ్ దేవరకొండ లాంటి యాక్టర్ని తీసుకుని మాసివ్గా మంచి హై మూమెంట్స్ పెట్టే సీన్స్, అంటే మూమెంట్స్ ఉన్నా సరే అంత మూమెంట్స్ పెట్టలేదు సినిమాలో. ఒక ఇంటర్వెల్లోనే హై మూమెంట్ వస్తుందన్న. ఆ ఎంట్రన్స్ సీన్ కూడా పెద్దగా మనకి ఏం అనిపించదు. సో ఓవరాల్గా కంబ్యాక్ మూవీ అయితే కాదు, ఒక యావరేజ్ మూవీ అన్న ఒకసారి అయితే చూడొచ్చు. ఇంకా అనిరుద్ధ్ గారు బీజిఎం కోసం మాట్లాడుకుంటే పెద్దగా గొప్పగా ఇవ్వలేదు కానీ సినిమా వరకు ఆ సీన్స్ వరకు ఓకే, ఏదో నార్మల్గా ఇచ్చాడు. ఎలాగో ఫేమస్ అయిన బీజిఎం ఆర్ఆర్ఆర్ అన్న బీజిఎం అయితే బాగుంది, అక్కడ 2-3 చోట్ల బాగా పడుతుంది. సో ఓవరాల్గా అయితే సినిమాని చూసే వాళ్ళకైతే ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు అన్న. నా మూవీ పరంగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేసి రాకూడదు అన్నది నా ఫీలింగు. సో వితౌట్ ఎక్స్పెక్టేషన్ వస్తే సినిమా పర్లేదు, కానీ మనం ఒక హై ఎక్స్పెక్టేషన్ అంటే ఒక హై మూమెంట్స్ కానీ ఒక ఇది కానీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఎందుకంటే డైరెక్టర్ మీద నమ్మకం. అక్కడ ఉన్న యాక్టర్లు ఒక సత్యదేవ్ అన్న కానీ, లేకపోతే మలయాళం యాక్టర్ మన వెంకటేష్ అని కానీ, నెగిటివ్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ అని కానీ, వీళ్ళు యాక్టింగ్ పరంగా చాలా పీక్స్లో చేస్తుంటారు. కానీ అక్కడ ఏంటంటే ఈ ఎమోషన్ పరంగా వర్కౌట్ అవ్వట్లేదు, అలాగా ఫైట్ల పరంగా ఎలివేట్ అవ్వట్లేదు, వైలెన్స్ ఇది అవ్వట్లేదు. కానీ డైరెక్టర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాం. సో హ్యాండిల్ ఏంటంటే వీళ్ళందరి మీద అంటే డైరెక్టర్ మీద ఒక ఇది కానీ కొంచెం చాలా వరకు తగ్గిందని ఇది. కానీ దీనికి పార్ట్ 2 ఉందంటేనే కొంచెం ఇదిగా అనిపించింది నాకు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న 2 days రివ్యూ ఆఫీస్ తర్వాత ఇస్తేనే బెటర్ అని నా ఫీలింగ్ అన్న. బాగుంది విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉందండి. దాంట్లో మా హస్బెండ్ కూడా బాగా చేసిండు, దాంట్లో హీరో ఫ్రెండ్గా చేసిండు. బాగుంది, సూపర్ ఉంది. సాంగ్స్ బాగుంది, సూపర్ ఉంది, అన్ని బాగుంది. హిట్ అవుతుంది, చాలా బాగా హిట్ అవుతుంది, చాలా హిట్ అవుతుంది. సూపర్ అసలుకి. యాక్టింగ్ ఫుల్ నచ్చింది, సాంగ్స్ అయితే బాగున్నాయి, సూపర్. రగిలే రగిలే సాంగ్ సూపర్ ఉంది అసలుకి. సూపర్ అసలుకి. డైలాగ్ చెప్తావా? సరే ఓకే. యాక్టింగ్ ఎట్లా ఉంది విజయ్ దేవరకొండ గారు? సూపర్ అసలు, సూపర్ యాక్టింగ్. ఎట్లా ఉంది విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్? ఎట్లా సూపర్ ఉందండి. ఫైట్స్ సూపర్ అసలు, బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. అందరు వెళ్ళి చూడండి. దేవరకొండ గారు సూపర్ తీశారన్న. మీరు కంబ్యాక్ అయితే అదిరిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. 1000 కోట్లు పక్కా. ఎందుకంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కనిపించారు మీలో. ఎందుకంటే ఆయన ఒక సినిమాని మీరు చాలా అద్భుతంగా దీంట్లో చేశారు. ఎందుకంటే సముద్రం చరిత్రని, పాత చరిత్రని అంతా లోపలి చరిత్ర అంతా బయట తీసుకొచ్చి
ఎలా చేయాలి, ఎలా నిరూపించాలనేసి విజయ్ దేవరకొండ గారు బాగా ప్రయత్నాలు చేశారు. ప్రొడ్యూసర్ కూడా చాలా అద్భుతంగా చేశారు. పాటలు కూడా చాలా బాగున్నాయి. రెండు పాటలు ఉన్నాయి. ఆ 2 పాటలు కూడా పక్కా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ పాటలే అవి. ఎందుకంటే మంచి పాటలు ఉన్నాయి. ఎమోషన్ కూడా చాలా ఎమోషన్ అయితే అవుతారు. ఒకటి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నా, మీరు అయితే పక్కా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకు అని అడిగితే ఆయన మీరు రొమాంటిక్గా ఒక రొమాన్స్ పర్సన్గా చూస్తారు. బట్ ఆయన ఈ సినిమాలో అలాంటి తీసేసిండు, అలాంటివి పెట్టలేదు, అలాంటివి కూడా చేయలేదు. ఓన్లీ మొత్తం ఎమోషన్, ఏది చూసినా మొత్తం కోపాలు, అన్నీ రక్త కోతలు అవి మాత్రం కనిపించాయి. పక్క చెప్తున్నా, పక్క బ్లాక్ బస్టర్ అయితే సినిమా, ఎట్లాంటి డౌట్ లేదు. విజయ్ దేవరకొండ అయితే పక్క ఈ సినిమాతో విండే వరల్డ్గా కూడా కప్ చేసేంత దమ్ముంది. ఎందుకంటే సినిమా పక్క బ్లాక్ బస్టర్ అయిపోతుంది. విజయ్ దేవరకొండ ఇట్టు కొట్టినాడు. కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ కండాలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే. భాగ్యశ్రీ మేడం గ్లామర్ చూస్తే కుర్రాళ్ళ గులాబ్జాలు గల్లంత అయిపోతాయి బ్రో. సత్యదేవ్ అన్న క్యారెక్టర్ అయితే అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఫేమస్. ఈ మూవీలో సత్యదేవ్ అన్న క్యారెక్టర్ ఫేమస్. మనం కేరళ వెళ్తే గుర్తొచ్చేది నేచర్. ఈ మూవీ చూస్తే కేరళ వెళ్తే గుర్తొచ్చేది వెంకీ అన్న క్యారెక్టర్. అసలు అనిరుద్ధి బీజం చూస్తే తలకాయ బద్దలైపోయింది బ్రో. ఆ కుర్రోళ్ళకైతే సీట్లో నుండి ఇలా లేచిపోతారు. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ నాగవంశీ గారికి ఇది. సీతారా ప్రొడక్షన్లో నాగవంశీ గారి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇదైతే. నాగవంశీ గారు ఈ మూవీ ఒక బడ్జెట్ తోటి ఒక 10 మూవీలు తీసుకోవచ్చు అనమాట. ఆ లెవెల్లో ఈ మూవీని చేశారు. గౌతమ్ తిన్ననీరు గారు అయితే ఆయన ఏ విధంగా ఏ ముహూర్తాన్ని ఈ మూవీని కథ ఎంచుకున్నాడో కానీ అసలు మెంటల్ బ్రో. ఇలా అసలు చూసినంతసేపు అసలు గూస్ బంప్స్ ఇలా ఎగిరిపో ఎంటికలు పీకి అంత రిసిరేసినట్టు పేపర్లు కూడా సరిపోవట్లేదు. నోరు ఆర్చి గొంతిపోయింది బ్రో. ఆ మూవీ అయితే పక్కాగా Day 1 100 crores పక్కా చేస్తుంది. ఈ మూవీ అన్ని భాషల్లోని బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. విజయ్ దేవరకొండ కెరియర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ కింగ్డమ్. లైగర్ ప్లాప్ని ఇది 100 రేట్లు పెంచింది. వెంకన్న స్వామిని నమ్ముకున్నాడు ఎవడు అన్నయ్య కాడు బ్రో.